నమస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో పండుగలు ఎందుకు చేసుకోవాలంటే ఈ రెస్పాన్సిబుల్ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో, ఒత్తిడి లైఫ్లో పండుగలు అనేది ఒక అద్భుతమైన రిఫ్రెష్మెంట్ లాగా. రిఫ్రెష్మెంట్ ఒకటైతే మన హిందూ సంస్కృతిని, మన సంస్కృతుల్ని, ఏ పండగైనా సరే మన సంస్కృతుల్ని గుర్తు చేసి మన దేవుళ్ళను, దేవతలను గుర్తు చేసుకునే ఒక అద్భుతమైన రోజు పండుగ రోజు. సో ఆ రోజు మొత్తం మనం ఏంటంటే భక్తి, శ్రద్ధ, డిసిప్లిన్, టైంకి లేవటం, స్నానం చేయటం, పూజలు, వీటన్నిటి వల్ల ఏమంటే లైఫ్లో సమ్ పాజిటివిటీ మనకు మళ్ళీ ఒక నూతన ఉత్సాహం కానీ, పాజిటివిటీ కానీ మళ్ళీ మనం ముందు ఫర్దర్ చేసే వర్క్స్కి అది దోహదపడుతుంది. ఇంకోటి ఏంటంటే కుటుంబ సమేతంగా మనం కలుసుకునే సమయం చాలా తక్కువ ఉంటుంది బిజీ లైఫ్లో. సో మళ్ళీ పండుగలు అనేవి అందరినీ ఒక్కసారిగా మళ్ళీ కుటుంబాన్ని మొత్తం ఒక్కసారిగా ఒక చోటికి చేర్చేది కూడా పండుగ అనమాట. ఇలాగా ఎన్నో గొప్ప వాల్యూస్ ఉంటాయి అన్నమాట పండుగలో కూడా. ఇంకొంతమంది ఏంటంటే ఈ పండగ చేసుకోవద్దు, ఇప్పుడు దీపావళి వచ్చింది, దీపావళి అనకూడదు, మనం దీపావళి అనగాలి, తెలుగువాడు దీపావళి. సో దీపావళి వచ్చింది, క్రాకర్స్ వల్ల పొల్యూషన్ వస్తుందంటే రోజు వచ్చే వెహికల్స్ పొల్యూషన్ కన్నా ఇది తక్కువే. ఇంకొకటి కొంతమంది హోలీ చేసుకోవద్దండి, గణేష్ చతుర్థి చేసుకోవద్దండి, వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఇది అవుతుంది అంటే. సో నేను ఒకటే చెప్తాను, ఎవరి సంస్కృతి, ఎవరి గౌరవాలు, ప్రతి ఒక్కరి సంస్కృతుల్ని, ప్రతి ఒక్కరి గౌరవాల్ని, ప్రతి ఒక్కరి దేవుళ్ళని మనం గౌరవించాలి. అలా ఒకవేళ దీపావళి వల్ల పొల్యూషన్ వస్తుంది, గణేష్ చతుర్థి వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది అంటే రోజు మనం వేసే చెత్త చెదారం కన్నా అది పెద్ద పొల్యూషన్ ఏం కాదు. వేరే వాళ్ళు దేవుడి పేరు చెప్పుకొని నరమాంస ఇది మన జంతువుల్ని బలించడం కన్నా, జంతువుల్ని అంటే ఫెస్టివల్ పేరుతో గోవులను, జంతువుల్ని బలిచ్చే వాళ్ళకన్నా చిచ్చుబుడ్లు పేల్చుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏం కాదని నాకు అనిపిస్తుంది. అంటే జంతువుల్ని భక్తి పేరుతోనో, ఇంకొక పేరుతోనో, పండుగల పేరుతోనో బలిపడడం కన్నా ఒక మూగజీవిని చిచ్చుబుడ్డి పేల్చడం పెద్ద విషయం ఏం కాదు. సో కాబట్టి ప్రతిదానికి మనం ఒకరిని తగ్గించి చేస్తే దానికి ఇంకొకరిని కూడా మనం తగ్గించాల్సి వస్తుంది.